1,00,000 కోట్లతో రాజధాని నగరం నిర్మించాల్సిన అవసరం లేదు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు నిర్మిస్తే సరిపోతుంది అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇప్పటికీ రాజధాని రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదని, మళ్లీ రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఎకరాల్లో రాజధాని కట్టాలనుకోవటం దురదృష్టకరం. మన రాష్ట్రానికి అంత కెపాసిటీ లేదు. అసలు పట్టణాన్ని నిర్మించవలసిన అవసరమే లేదు. రాజధానిని నిర్మించాలి అంటే పట్టణాన్ని నిర్మించాల్సిన అవసరం లేదు. రాజధాని నిర్మించాలంటే ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మిస్తే ఇది ఆటోమేటికల్లీ డెవలప్ అవుతుంది. ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటో తీసుకొచ్చాడు. రాజధాని నిర్మిస్తా అంట, 1,00,000 ఎకరాలు తీసుకుంటా అంట, 1,00,000 కోట్లు తీసుకుంటా అంట, అప్పు, మన దగ్గర డబ్బులు లేవు, అప్పు తీసుకుంటా అంట, రైతులందరినీ పూలింగ్ ఇవ్వమని. ఇవ్వకేం చేస్తారు పాపం? నీ ప్రభుత్వం ఉంది, నీ వ్యవహారం ఉంది. అంతకుముందు పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి దిక్కు లేదు. మొన్నకాయన పూలింగ్ ఇచ్చి నా మళ్ళా పూలింగ్ ఇవ్వమంటున్నా నా ఇల్లు అని కంగారు పడి గుండె చచ్చిపోయాడు. వీళ్ళందరూ పలకజనానికి వెళ్తే వచ్చారులే పొమ్మన్నారు వాళ్ళు. ఇలాంటి దుర్మార్గమైన పని చేయొచ్చండి. రాజధాని నిర్మించేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చాలా తప్పు. అది కూడా కృష్ణానదిలోకి కన్నా కూడా మట్టం తక్కువ ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. మన కర్మ. కొండ వీటి వాగు పొంగితే కృష్ణానదిలోకి నీళ్ళు వెళ్ళవు, కొన్ని ఎత్తిపోయాయి.